హాయ్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు అయితే మీ దగ్గరికి వచ్చేసిన చేప ఏంటంటే ఇది నీడ చేప. నీడ చేప అంటే సముద్రంలో నీడ ఎక్కడ ఉంటుందిరా బాబు, ఇది మతిపోయిందా అని అనుకోవచ్చు. నిజమండి, సముద్రంలో నీడ అయితే ఉంటుంది. ఆ నీడ కూడా ఎలా ఏర్పడుతుందో కూడా నేను చెబుతానండి. సముద్రంలో చిన్న చిన్న నీటి మొక్కలు ఉంటాయండి. ఆ నీటి మొక్కల మధ్యలో ఇదిగో మీకు కనిపిస్తున్న చేప. ఇలాంటి చేపలు ఆ మొక్కల మధ్యలో ఇలాంటి చేపలు నివసిస్తూ ఉంటాయండి. సో ఇలా నివసిస్తున్న చేపలు కొద్దిగా డార్క్ కలర్లో ఉంటాయండి. సో ఇలా డార్క్ కలర్లో ఉన్న చేపలన్నీ కూడా నీడ చేపలు అంటారండి. నీడ చేప అంటే మీకు ముందే చెప్పాను, నీడ సముద్రంలో ఎలా ఉంటుంది అని అడగవచ్చు మీరు. చెప్పాను కదండి, ఆ నీటి మొక్కలు మీకు ఐడియా ఉంటుంది. నీటిలోని కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి. ఆ మొక్కలు అలా ఎదుగుతూ ఉంటాయి. అవి మనకి ఎవ్వరికి కనిపించవండి. సో ఆ నీటి మొక్కల మధ్యలో ఇదిగో చూడండి, ఇలాంటి చేపలైతే దాగి నివసిస్తూ అక్కడే జీవిస్తూ ఉంటాయండి. ఆ ఆకులు తిని, ఆ నాసు అవన్నీ, ఆ ఫంగస్ అవన్నీ తినండి. ఇలాంటి చేపలైతే ఆ నీడని అలా దాగు ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి చేపలన్నీ మీరు మళ్ళీ 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 చూడాలంటే మాత్రం నా ఛానల్ మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేస్తారని నా ఛానల్ ద్వారా మీకు చెబుతున్నానండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీనివాస సోరాడా సీ ఫుడ్ ఛానల్ అండి ఇది. సో మీకు ప్రతి చేప గురించి నేను ప్రతిరోజు కూడా నేను వివరిస్తూ ఉంటానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ చేప అయితే టేస్టు సందువా టైప్ ఆఫ్, మీరు సందువాలు ఎప్పుడైనా తినే ఉంటారో. ఆ మాంసం కూడా తెల్లగా ఉంటుందండి, చాలా మిల్కీ వైట్లో ఉంటుందండి లోపల సందువ చేప మాంసం. సో సేమ్ ఈ చేప కూడా అలానే ఉంటుందండి. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళేటప్పుడు మాత్రం సో ఇలాంటి నీడ చేపలు ఏమైనా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, సో ఈ సైజులో ఉంటాయి. మీరు మర్చిపోకుండా ఇలాంటి చేపలు తీసుకుని అయితే ఒకసారి మీరు కర్రీ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నానండి. నేను ఈ రొయ్యల పకోడీ, రొయ్యల బజ్జీ, చేపల పకోడీ, చేపల బజ్జీ కూడా నేను నా ఛానల్ ద్వారా మీకు చేస్తూ ఉంటాను. మీరు మర్చిపోకుండా రోజుకో వెరైటీ నేను చేస్తూ చూపిస్తాను. మీరు వీకెండ్ సండే కానీ ఇలా మీకు ఏ రోజైతే ఖాళీగా ఉంటుందో ఆ రోజు మీరు సరదాగా మార్కెట్కి వెళ్ళిపోయి సో చిన్ని చిన్ని చేపలు తెచ్చుకొని, పెద్ద చేపలైనా పర్లేదు, ముక్కలు కట్ చేసి పకోడీ వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు. సో ప్రతి ఐటెం కూడా ఈ నాన్ వెజ్తో మీరు వేసుకునే విధంగా నేనైతే మీకు చెప్తాను. ప్రజెంట్ ఈ చేప అయితే చూడండి తోక ఎంత పొడవుగా ఉందో. సో ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు కూడా చూస్తారు. ఎందుకంటే నేను ప్రతిరోజు ఒక చేప గురించి వివరిస్తూ నా వీడియో అయితే చేస్తాను. సో మర్చిపోకుండా నా వీడియో మాత్రం ఇంకొకరికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాంటి చేపలన్నీ, సో ఇలాంటి చేపలే కాదు, ప్రతి చేప కూడా నా ఛానల్లో మీకు చాలా విపులంగా వివరిస్తూ దానికోసం కొన్ని కొన్ని మంచి విషయాలు, కొన్ని కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయండి చేపల్లో. సో అవన్నీ మీకు పూర్తి సమాచారంతో నేను మళ్ళీ మీకు అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఈ చేపలు సంబంధించి వీడియోలన్నీ, చేపలు ఎలా పడతారు, చేపలు ఎలా వండుతారు, చేపలతో ఎలాంటి వెరైటీ చేసుకోవచ్చు, ఇలా ప్రతి ఐటెం కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. సండే, మండే, ట్యూస్డే, థర్స్డే ఇలా ప్రతిరోజు కూడా నేను చేపల కోసం అయితే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. సో నేను త్వరలో కొద్దిగా రొయ్యల పకోడీ నేను వేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే ఒక కామెంట్ ఇవ్వండి, చేయాలో వద్దా అనేది కూడా మీరు ఒక కామెంట్ ఇస్తే నేను దానికి ముందు ప్రిపేర్ అవుతాను. సో మర్చిపోకుండా మీరు ఆ రొయ్యల పకోడీ చేయాలా వద్దా అనేది కూడా మీరు చెబుతారని నేనైతే మీకోసం వేచి చూస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్?
జై హింద్ ఫ్రెండ్స్. మర్చిపోకుండా నా ఛానల్ అంతా మీరు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసిన వారందరికీ ధన్యవాదాలు. జై హింద్.